జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా నువ్వు చేసింది మాకేం నచ్చలే, మాట్లాడుకోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు. ఏమైందండి? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెచ్చుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం. ఎంత బాధని గుండెలో దాచుకున్నారు. ఏమండి, మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి. ఉన్నాడు. యో మై ఫ్రెండ్స్, నా కూతురు ఎంగేజ్మెంట్ కోసం బెల్జియం నుంచి ప్లాటినం డైమండ్ రింగ్స్ తెప్పించాను. యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? 1,50,00,000. 1,50,00,000. Thank you so much, Dad. Thank you so much. I love you, my daughter. నీకోసం ఏమైనా చేస్తానే. Sidhu, what do you feel about this? Come on, Sidhu, say something. కూతురు కళల్లో సంతోషం చూడడానికి కోట్లు ఖర్చు పెట్టే మీ డాడీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి నా తండ్రి ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. Come on, Sidhu, లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? Forget it. Yes, నా తండ్రి లేనివాడే, అందుకే ఈ రోజు ఇక్కడ లేడు. స్టార్ట్ చేద్దామా? Come on. 1 minute. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నా తండ్రి గురించి కూడా తెలియాలి. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడున్న ప్రతి చోట గుడి ఉంటుంది. గుడి లేని దేవుడే నా తండ్రి గోవిందరాజులు. సిద్ధు, ఇట్స్ ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు ఇది కానిచ్చేస్తే. ష్యూర్. ఈ రింగు తొడిగే ముందు నాదో కండిషన్. ఏంటది? నువ్వు మీ నాన్న నుంచి విడిపోవాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు, కనీసం చూడకూడదు. What? సిద్ధు, ఏమైంది? Have you gone mad? నీకేమైనా మతిపోయిందా? విడిపోవాలి అని అన్నందుకే నీకంత కోపం వచ్చింది. మరి నా తండ్రి నుంచి నన్ను విడదీసినందుకు నాకెంత కోపం రావాలి? ఈ పెళ్లి జరగాలంటే మేము శాశ్వతంగా విడిపోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు. కండిషన్లతో కాంట్రాక్టులు చేస్తారేమో కానీ కాపురాలు చేయలేరు. వీరేంద్ర గారు, కూతుర్ని అత్తవారింటికి పంపించడం సాంప్రదాయం, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. దేవుడు లాంటి మా నాన్న ఈ రోజు దిక్కులేని వాళ్ళ ఆ మూల ఉండటానికి కారణం మీరు, మీ కండిషన్. నాన్న, జరిగిన అవమానం చాలు, ముందుకు రా. వెళ్ళండి. అరే సిద్ధు, ఏంట్రా ఇది? ఇక్కడ దాకొచ్చే శుభకార్యాన్ని కాదు. నాన్న, శుభం కోరేవాడు చేస్తేనే అది శుభకార్యం అవుతుంది. అతను కోరుకుంటుంది మన శుభం కాదు,
అందుకే ఇది జరగదు. అలా అనకరా, నా మాట విను. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. సిద్ధు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మా నాన్నకు జరిగిన అవమానం కంటే ఇది ఎక్కువేం కాదు. ఇది నీకు తెలియచెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చాను. తొందరపడుతున్నావు సిద్ధు. ఇప్పటికే ఆలస్యం చేశాను. పద నాన్న. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులే. ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారేటండి? ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? లాయించండి. నమస్తే సార్. తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గడిచా ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇటు మరీ ఎడుమొకటి నిశ్చితార్థాన్ని నేను రాకపోతే నువ్వు ఇలాగ ఎడుతావు. నా సీనియర్తో ముందే చెప్పాను సినా. అదం ఏం చేయడం తెలుసా? విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను. గుడి దాకా బాగానే వచ్చాను. అక్కడ టీసీ గడు పీగట్టు బయటికి గంటేహాడు. ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా, ఎండేండి సిన్ అన్నాడు. ఏదో ఓటం నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? ఎదిగామే పిన్నే. అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేహానే. ఆడ హైవే మీద టాటరాన్ని గుద్దేహాడు. పెద్ద పెంట అయిపోయింది అక్కడ. ఇందులో నా తప్పేనా ఉందా చెప్పా పిన్నే? నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా. అరే నువ్వు కూడా ఆయన అర్థం బద్దలు ఎక్కడ మాడతావేంటి? ఎదిగామే బేబే. ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే. ఆడు స్లోగా తోలితే నేను ఫాస్ట్గా ఎలా వచ్చేస్తానే. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా, ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడంటే. నిశ్చితార్థం ఆగిపోయింది. చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినానా? నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసావా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. డాడీ, వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ, మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్ గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క, వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు. ఎలాని కాదు, సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కూడా సరిపోయింది. లేకపోతే ఏమైంది? చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు. ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే.
నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమన్నా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే? తప్పే తప్పే తప్పే. నానా తన సంగతి నీకు తెలియదు. కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటకి గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము. వాడంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నాన్న నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావా? మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకుని నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్లు అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్. నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి. వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడి నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం. సిద్ధు, హారతి తీసుకోండి. నేను మావయ్య గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్. సిద్ధు ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తెచ్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. నువ్వు అడగమ్మా. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడుగమ్మా. ఏం పర్లేదు. నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నాన్న నువ్వు నోరుమోయ్. నోడుగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా. అలాగే మానేద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు నసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే. ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా. నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో. నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో, ఎరా నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడటానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంతి అయితే మనకెందుకు, పాన్ పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకు తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు. మందు మాకు పథకంలో గోవిందమాని ముంచేస్తాను కదా. ఉంటాను రా, బాయ్. వ్రతం నీకు దానికి తీసుకో.